నిన్నటి దినాన మనం ఆ, చూస్తూ వచ్చాం. ఏం చూసామంటే, మన జీవితంలో చాలాసార్లు ఎందుకు నాకు ఇలా అయిపోతుంది, ఈ పరిస్థితి మారదా అని ఆలోచిస్తూ ఉంటాము. అయితే ఆ పరిస్థితి రావడానికి రెండు కారణాలు అవ్వచ్చు అని చూసాం. మొదటి కారణం మనం చేసుకున్న పాపం అవ్వచ్చు, లేదా రెండవ కారణం మనం వెళ్తున్న ఈ పరిస్థితి దేవుని దగ్గరికి తీసుకొచ్చే గొప్ప సాధనం అవ్వచ్చు. ఈ రెండు అతని జీవితంలో, ఎవరి జీవితంలో అండి? పక్షవాయు గల వ్యక్తి జీవితంలో చూసాం మనం. ఈ రెండింటికి సమాధానం యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుందని ఆయన ఎట్లా సమాధానం ఇచ్చాడో మనం చూసాం. అయితే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఈ మొదటి మా ప్రార్థనలో మన జీవితంలో అది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ వయసు వారికైనా ఖచ్చితంగా తప్పించుకోలేనివి రెండు ఉంటాయి. రెండు, ఇది ఎవరు తప్పించుకోలేరు. మొట్టమొదటిది శ్రమ. అది ఏదైనా అవ్వచ్చు, ఏ ఆర్థికం, సామాజికంగా, అనారోగ్య పరిస్థితుల, ఇంట్లో పరిస్థితుల, ఏదైనా అవ్వచ్చు. రెండోది మరణం. మరణం మనిషికి చాలా కోరికలు ఉంటాయి. ఉదాహరణకి భగవంతుణ్ణి లేకపోతే దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి తృప్తిపరచాలి అని చాలా పనులు చేస్తారు. దాన ధర్మాలు, మంచి పనులు చేస్తారు. దేవుడు నన్ను చల్లగా చూస్తాడు అనే ఆలోచనతో ఉంటుంది. రెండవది ఎక్కువ రోజులు బ్రతకాలని. అంతే కదండి. అందుకని ఎంత వృద్ధాప్యం, వయసు పెరిగినా సరే మన మధ్య ఉండాలని పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపిస్తారు, ఎంత ఖర్చు అయినా సరే. రెండోది ఎక్కువ రోజులు బ్రతకాలని. అయితే మూడోది, తోటి వారు నా గురించి మాట్లాడుకోవాలి, నా గురించి చెప్పుకోవాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఇట్లాంటి చాలా కోరికలతో మనిషి జీవిస్తూ ఉంటాడు. అయితే ఎక్కువ రోజులు బ్రతకాలి అనే దగ్గరికి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మానవుడికి పరిమితి ఉంది. నేను చెప్పుకున్నాం, ఆయుష్ను బట్టి మనిషి బ్రతుకుతాడు, ఆరోగ్యాన్ని బట్టి ఎప్పుడు మనిషి బ్రతకడు. అయితే ఈరోజు నిజంగా మనం ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం ఉందా? ఉంది. నిత్యము బ్రతికే అవకాశం ఉందా? ఉంది. అదేంటి బాబు, నిత్యము బ్రతికే అవకాశం ఉందా అంటే ఉందనే యేసు ప్రభువు వారు చెప్తా ఉన్నారు. చూడండి, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం తీసి ఉంచండి. అక్కడ మనం చదువుబోయే వాక్య భాగం 22వ వచనం నుంచి చదువుదాం. అయితే దాని ముందు పైన ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు వారు 5,000 మంది పురుషులకి 5 రొట్టెలు, చిన్న చేపలు 5,000 మంది పురుషులకి సరిపోయేంతగా ఒక గొప్ప ఆశ్చర్యకార్యం చేశారు. ఆ ఆశ్చర్యకార్యాన్ని చూసి ప్రజలు ఏమనుకున్నారంటే, యేసు ప్రభువుని మనకు రాజుగా చేసుకుందాం, యేసు ప్రభువుని మనకు నాయకుడిగా చేసుకుందాం అని అనుకున్నారు. అయితే యేసు ప్రభు వారికి అది ఇష్టం ఉండదు. అందరికీ హెచ్చుగా ఉండాలి, నన్ను అందరూ పట్టించుకోవాలి, నన్ను అందరూ చూడాలి అనేది ఏమి ఉండదు ఆయనకి. ఆయన ఏం చేశారంటే, అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మనం చదువుదాం, అంటే 22వ వచనం నుంచి మనం చదువుదాం. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జన సమూహం వచ్చి చూడగా, ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకునేది. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరియా నుండి వేరే చిన్న దోణులు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణులెక్కి యేసును వెతుకుచు కపెర్నహూముకు వచ్చింది. వీళ్ళ గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు మనకి ఎట్లా కనబడుతుందంటే, ఈ వాక్య భాగం వరకు యేసు ప్రభు అంటే చాలా ఆశ ఉన్నట్లుగా, యేసు ప్రభు కోసం ఎంత దూరమైనా వెళ్ళేవారుగా కనిపిస్తా ఉన్నారు కదండి. అందుకని వచ్చి చూసారంట, దోణులు లేవు, యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారని అర్థమైంది.
తర్వాత ఏం చేశారంటే తర్వాత ఒడ్డుకి వెళ్ళడానికి వీళ్ళు కూడా చిన్న చిన్న బోట్లు వేసుకొని తర్వాత అవతల ఒడ్డుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూద్దాం, ఇక్కడి నుంచి 25వ వచనం. సముద్రపు అత్తరుని ఆయన కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు, మీరు సూచనలు చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెప్తాను. సాధారణంగా ఎంత దూరం నా గురించి వచ్చారా, ఎంత ప్రయాసపడి నా గురించి వచ్చారా, చాలా మంచి వాళ్ళండి మీరు, ఎంత బాగా వచ్చారండి నా కోసం, కూర్చోండి కూర్చోండి మీకు మంచి వాక్యం బోధిస్తాను అని అనలేదండి యేసు ప్రభువు. ఏమన్నారంటే, మీరు ఇంత దూరం ప్రయాసపడి ఎందుకు వచ్చారంటే కేవలం నేను మీకు రొట్టెలు ఇచ్చాను కదా, మరలా నా దగ్గర రొట్టె దొరుకుతుందని ఒక ఉద్దేశంతో మీరు నా దగ్గరకు వచ్చారు అన్నాడు. యేసు ప్రభు హృదయాన్ని చూసేవాడు, ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు. నిన్న ఈ మాట కూడా చెప్పుకున్నాం, మన పై రూపాన్ని చూసే మోసపోయేవాడైతే ఆయన దేవుడు కాదు. దేవుణ్ణి ఎవరూ మోసం చేయలేం, ఎందుకంటే ఆయన నేరుగా హృదయాన్ని చూసేవాడు. వీళ్ళు ఎంత ప్రయాసపడి వచ్చినా సరే వాళ్ళ హృదయంలో యేసు ప్రభుకి అర్థమైంది ఏముందో అని. ఎందుకు వచ్చారంటే వాళ్ళ అవసరం తీర్చుకోవడం కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు చాలా సూటిగా ఉన్నారు, మీరు నా దగ్గరికి కేవలం మీ అవసరం తీర్చుకోవడం కోసమే వచ్చారు, మీ ఇబ్బందులు తీర్చుకోవడం కోసమే వచ్చారు, ఒక రొట్టె దొరుకుతుందని, ఆహారం దొరుకుతుందని మీరు నా దగ్గరికి వచ్చారు కదా అని అన్నారు అన్నమాట. అన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉండాలని, సాధారణంగా ఎంత కష్టపడి వచ్చాము, నువ్వేంటి ఇలా మాట్లాడతావు అనాలి కదా. మరి వాళ్ళు స్పందన ఏంటి చూడండి కింద. అయితే మీతో నిశ్చయంగా చెప్తున్నాను, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పాను. యేసు ప్రభు అంటున్నారు, మీరు ఆహారం కోసం వచ్చారు, అయితే మీరు ఏ ఆహారం కోసం వెతుకుతున్నారంటే క్షయమయ్యే ఆహారం కోసం వెతుకుతా ఉన్నారు. కానీ మీరు దేని కోసం కష్టపడాలంటే అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలి. క్షయము అంటే నాశనం అయిపోయేది, పాడైపోయేది. అక్షయము అంటే పాడవంది, నాశనం ఉంది, ఎప్పుడూ నిలిచి ఉండేది అని అర్థం. ఇప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, నాశనం అయిపోయే ఆహారం కోసం మీరు కష్టపడొద్దు, కానీ ఎప్పుడు నిలిచిపోయే ఆహారం కోసం మీరు కష్టపడండి అంటా ఉన్నారు. ఆ ఆహారాన్ని నేను ఇస్తాను అని చెప్తా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ మనకి 2 రకాల ఆహారాలు కనిపిస్తున్నాయి కదండి. ఒకటేమో క్షయమైపోయేది, నాశనం అయిపోయేది. అది ఈ రోజు తిన్నాం అనుకోండి, కాసేపు ఉంటుంది, కాసేపు బ్రతుకుతాం, మనం కాసేపు చక్కగా జీవిస్తాం, పనులు చేసుకోగలం. మరలా సాయంత్రానికి ఆకాశది, మరలా ఆహారం కోసం మరలా కష్టపడాలి, సంపాదించుకోవాలి, తినాలి. కొద్ది రోజులు బాగానే ఉంటుంది, కొద్ది గంటలు బాగానే ఉంటుంది, మరలా సంపాదించుకోవాలి. ఈ ఆహారం ఏంటంటే మనల్ని కొద్ది రోజులు, కొద్ది సమయం వరకే బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కానీ రెండో ఆహారం గురించి యేసు ప్రభువు చెప్పారు, అది అక్షయమైన ఆహారం అన్నాడు అన్నమాట. అంటే ఆ ఆహారం తిన్న వాళ్ళు నిత్యము బ్రతికుంటారు అని అర్థం. అమ్మ నా మాటలు విన్నారా? క్షయమైపోయే ఆహారం తింటే కొద్ది సమయమే, కొద్ది రోజులే, మరలా తినాలి. కానీ అక్షయమైన ఆహారం, ఎప్పుడు ఉండే ఆహారాన్ని మీరు భుజించారనుకోండి, మీరు కూడా ఎల్లవెల్ల జీవిస్తారు అని యేసు ప్రభువు చెప్తూ, అక్షయమైన అంటే ఎల్లవేళ ఉండే ఆహారం కోసం మీరు కష్టపడండి అంటా ఉన్నారు అన్నమాట. మీరు కష్టపడండి అంటా ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏమన్నారు చూడండి, 28వ వచనం. మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చేయవాలని ఆయన అడగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పాను. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చూచున్నావు, ఏమి జరిగించున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించినని ఆయనతో చెప్పిరి. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, యేసు ప్రభువారేమో అక్షయ ఆహారం కోసం కష్టపడి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము పొందుకోవాలంటే నీ యందు విశ్వాసం ఉంచాలంటున్నావు కదా, నీ యందు విశ్వాసం ఉంచాలంటే నువ్వు ఏ సూచక క్రియ చేస్తున్నావు అని అడుగుతారమ్మా. నువ్వు మాకేదైనా ఆనవాళ్ళు చూపించు, నీవు గొప్ప కార్యం చూపించు, అప్పుడు నేను నమ్ముతాం అన్నారన్నమాట. అంతకు ముందే 5,000 మంది పురుషులు, ఇంచుమించుగా 8,000 మంది పిల్లలు స్త్రీలు కలిపి 8,000 మంది 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంతమందికి పంచిన సూచక్రియ చూసేవాళ్ళు, కానీ నమ్మట్లేదు.
ఇప్పుడు ఏమన్నారంటే మాకు ఏదైనా సూచక్రియ చూపించు అని మోషే, అంటే పాత నిబంధన గ్రంథంలో తెలుసు మనకి, పాత నిబంధన గ్రంథంలో ఉంటారు కదండి, అరణ్యంలో ఉన్నప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించారు కదా, మరి నువ్వేం చేస్తావు అన్నాను అనమాట. అంటే వాళ్ళ దృష్టిలో యేసు ప్రభు కంటే మోసే గొప్పోడు అనే ఉద్దేశం. ఎందుకో చెప్పంటారా? మోసే 40 సంవత్సరాలు వాళ్ళని కాపాడాడు, కానీ నువ్వు ఒక పూట పెట్టావు అంతే. నువ్వు మహా అయితే 5,000 మందికి పెట్టావు, మోసే 2,00,000 మందికి పెట్టాడు. ఎవరు గొప్ప? ఇప్పుడు మా దృష్టిలో మోసేనే గొప్ప అంటాడన్నమాట. మోసేనే గొప్ప అంటా ఉన్నారు. ఇప్పుడు దానికి యేసు ప్రభు వారు ఏమన్నారో చూద్దాం. చూడండి 27వ వచనం, క్షమించండి 30వ వచనం. మేము చూసి నీ యందు విశ్వాసం ఉంచడానికి ఏ సూచక్రియ చేస్తున్నావు అని అడిగారు కదండి. ఇప్పుడు ఆయన ఇచ్చే స్పందన చూడండి 32. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రి మీకు ఇచ్చాడు, నా తండ్రి మీకు ఇచ్చాడు. అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మోసే నీకంటే చాలా గొప్పవాడు, మోసే మన్నాను కురిపించాడు కదయ్యా, నువ్వేం చేయబోతున్నావు అన్నప్పుడు వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. దాన్ని యేసు ప్రభు వారు కరెక్ట్ చేస్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే, మోసే కాదు మీకు ఇచ్చింది, మీకు ఆహారం ఇచ్చింది ఎవరంటే నా తండ్రి ఇచ్చాడు. నా తండ్రి మోసే ద్వారా అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు, మీరు మోసే ఇచ్చారనుకున్నారు, కాదు కాదు అని సెలవిస్తా ఉన్నారు, కరెక్ట్ చేస్తా ఉన్నారు అన్నమాట. అయితే మనం ఇంకొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటో చెప్పమంటారా? ఇక్కడ చాలా మంది, అది సంఘానికి వెళ్ళేవారైనా వెళ్ళని వారైనా ఏమనుకుంటారంటే, చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, కేవలం ఈ లోకంలోనే బ్రతకడం కోసం, ఈ లోకంలోనే జీవితాన్ని గడపడం కోసం, వీటి గురించే ఆలోచించే వారికి ఈ మాటలు సరిగా అర్థం కావు. ఈ మాటలు సరిగా అర్థం కావు. ఎవరైతే నా ఇల్లు, నా కుటుంబం, ఉద్యోగం, పొలం, ఇది బంగారం, డబ్బు, నా భవిష్యత్తు, కేవలం ఇవి ఉండకూడదా అంటే ఉండాలి, కానీ కేవలం వీటి గురించే ఆలోచించేవారు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఎలా? క్షయమైపోయి ఆహారం కోసం వెతికే వాళ్ళుగా ఉంటారు. క్షయమైపోయి ఆహారం కోసం వెతికే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళకి ఈ లోకంలో సుఖంగా ఉంటే చాలు, వాళ్ళకి ఈ లోకంలో ఆనందంగా ఉంటే చాలు, అంతే చాలు. అందుకని వాళ్ళు ఎప్పుడు ప్రయాసపడేది దేనికోసం, ఎప్పుడు ఆలోచించేది దేనికోసం అంటే, ఈ లోకంలో ఎలా బ్రతికితే కావాలి మాకు, దాని గురించే మనసు పెడతారన్నమాట. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నదే, క్షయమైపోయే వాటి కోసం ఆలోచించొద్దు, అక్షయమైన వాటి కోసం ఆలోచించండి, అంటే నిత్యము ఉండిపోయే దాని గురించి ఆలోచించండి అంటా ఉన్నాడు. అయితే మనం తప్పించుకోవాలనే ఒక వాస్తవం ఏంటంటే, మనం ఎంత ప్రయాసపడుతున్నామో అవేమి మనతో పాటు తీసుకెళ్ళలేదు. ఎంతో పోగు చేసి డోకరాన్ని కట్టుకునో, లేకపోతే లోన్ తీసుకునో మంచి బిల్డింగ్ కట్టుకుంటాం, బంగారం చేయించుకుంటాం, పొలానికి మంచిగా పెట్టుబడి, లేకపోతే కుటుంబానికి పిల్లల కోసము చాలా ప్రయాసపడతాం. కానీ అన్నీ ఇక్కడ వదిలేయాల్సిందే, ఇక్కడ వదిలి మనం వెళ్ళిపోవాల్సిందే. ఎవరైనా తీసుకెళ్ళగలండి? నేను కష్టపడి కట్టుకున్నానని అంటే ఊరుకుంటారా? ఊరుకోరండి, ఊరుకోరు. నిజంగా ఎంత ప్రయాసపడి ఇష్టంగా చేయించుకున్న నగలైనా తీసేసుకుంటారు. మీరు ఎంతో ప్రేమగా ప్రేమించారు మీ పిల్లల్ని, ఉంచుతారా? చనిపోయిన తర్వాత మనల్ని ఎవరిని ఉంచరు, తీసుకెళ్ళిపోమంటారంతే, తీసుకెళ్ళిపోమంటారంటే. కాబట్టి యేసు ప్రభువు చెప్తా ఉన్నారు, ఏదైతే నాశనం అయిపోయి ఏదైతే విడిచిపెట్టాయాలో వాటి కోసం కాదు ఆలోచించాల్సింది, నిత్యము ఉండిపోయే వాటి కోసం ఆలోచించండి అని యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. ఈ రాత్రి మనం కూడా తెలుసుకోవాల్సింది అదేనండి. ఈ లోకంలో బ్రతకడానికి ఇవి అవసరమే, కాదనట్లేదు. ఇవి లేకుండా జీవితాన్ని సాగించడం చాలా కష్టం, కానీ ఇవి శాశ్వతం కాదు. ఇవి శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు, అది ఏ రోజో తెలియదు, ఏ క్షణమో తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు, కానీ ఏదో ఒక రోజు వీటన్నిటిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ గడపాలి అనేది. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ గడపాలి? మనం ఇక్కడ కళ్ళు మూసిన తర్వాత ఎక్కడ కళ్ళు తెరుస్తాం? బైబిల్ చెప్తా ఉంది 2 ప్రాంతాలు, ఒకటి పరలోకం, ఒకటి శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయే నిత్య నరకం. ఏదో ఒక దగ్గర కళ్ళు తెరవాలి, ఏదో ఒక దగ్గర. అయితే
చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దామండి. ఎవరైతే కేవలం ఈ లోకంలో బ్రతకడం కోసమే ఆలోచిస్తారో, నిత్యము ఉండే వాటి కోసం, పరలోకం కోసం అసలు ఏమాత్రం పట్టించుకోరో, బైబిల్ సెలవిస్తా ఉంది, వాళ్ళు ఇక్కడ కళ్ళు మూస్తే కళ్ళు తెరిచేది ఎక్కడ తెలుసండి? శాశ్వతంగా మరి ఇంకెప్పుడు దేవుని దగ్గరికి వచ్చే అవకాశం లేని నిత్య నరకంలో. అందుకని ఎంత ఖచ్చితంగా యేసు ప్రభువు చెప్తా ఉన్నారు, క్షయమైపోయే వాటి కోసం కాదు మీరు కష్టపడాల్సింది, అక్షయమైన వాటి కోసం మీరు కష్టపడాలి. మోషే, మీరు ఆహారం ఇచ్చారు, మోషే గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, కాదయ్యా, అది నా తండ్రి ఇచ్చాడు అని చెప్తూ ఇప్పుడు ఏమన్నారు చూడండి ఒక్క మాట. అయితే ఒక్కసారి 32 వచనం నుంచి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకముకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడను దప్పిగొనడు. 49 వచనం కూడా ఒకసారి, 49 నుంచి, జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండినట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. అమ్మా అయ్యా, ఒక్కసారి ఆలోచించేద్దాం. యేసు ప్రభు వారికి ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు అన్నారు కదా పరలోకం నుండి దేవుడు మోషే యొక్క మన్నాను కురిపించారని. అది మోషే కాదు, దేవుడు కురిపించారు. కానీ ఎన్ని రోజులు బతికారు వాళ్ళు అరణ్యంలో? ఎన్ని రోజులు బతికారు వాళ్ళు? 40 సంవత్సరాలు బతికారు. ఆ రోజు తిన్న మన్నా ఎన్ని రోజులు బతికించిందంటే 40 సంవత్సరాలు మాత్రమే. అది క్షయమైపోయింది. ఆ మన్నాను తిన్నా చనిపోయారు వాళ్ళు. కానీ మీరు ఎల్లప్పుడూ జీవించాలంటే, నిత్య జీవం పొందుకోవాలంటే జీవాహారాన్ని పొందుకోవాలి, అది నేనిస్తాను అన్నాడు. జీవాహారాన్ని పొందుకోవాలి, అది నేనిస్తాను. ఆ జీవాహారాన్ని నేనే అంటా ఉన్నాడు ఆయన. ఆ జీవాహారాన్ని నేనే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. నన్ను భుజించిన వాడు ఎల్లప్పుడూ జీవించును అని యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 51వ వచనం చూడండి ఒకసారి. జీవాహారం నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అమ్మా అయ్యా, యేసు ప్రభు వారు జీవాహారం, ఆహారం అని చెప్తా ఉన్నారు కదండి. ఏంటి ఆ ఆహారం అంటే? ఆయనే అంట. ఏంటి ఆ ఆహారం అంటే? ఆయన శరీరం అంట. మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను, క్షయమైపోయే ఆహారం కేవలం కొద్ది రోజులు మాత్రమే. కానీ ఒక వ్యక్తి నిత్యము జీవించేవాడిగా ఉండాలంటే అక్షయమైన ఆహారం భుజించాలి. యేసు ప్రభువు చెప్తా ఉన్నారు, ఆ అక్షయ ఆహారం పరలోకం నుండి దిగి వచ్చింది నేనే జీవాహారాన్ని. ఎవడైతే నన్ను భుజిస్తాడో వాడు ఎల్లప్పుడూ జీవించును అని యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించారండి, జీవము కొరకై నా శరీరమే. యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యమై శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆగుదామండి. యేసు ప్రభు వారు ఏదో 2000 సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టినవాడు కాదు. ఆయన అంతకు ముందు నుంచి ఉన్నవాడే, ఆయన ఆది నుంచి ఉన్నవాడే. ఆయనకి ఆరంభం లేదు. కానీ 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలో జీవిస్తున్న మనిషి
నిత్యము ఆయనతో పాటు జీవించాలని ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఇందాక చెప్పుకున్న వాక్య భాగంలో ఆ జీవం ఇచ్చుటకై ఆహారం నా శరీరమే, నేనే అన్నాడు. ఈ వాక్య భాగంలో సెలవిస్తా ఉన్నారు, నేనే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చానన్నాడు. ఈ లోకానికి వచ్చానన్నాడు. ఏం చేయడానికండి? ఏం చేయడానికి? చాలా మంది అంటారు, ఏమండి నా రోగం తగ్గట్లేదండి, అప్పులు తీరట్లేదండి, ఇంట్లో మా ఆయన వేధిస్తా ఉన్నాడండి, మా పిల్లల మాట వినట్లేదు, ఎన్ని సంవత్సరాలు పంట వేసినా కుదరట్లేదు. ఇవన్నీ లేనప్పుడు ఇక యేసుప్రభు గురించి చెప్పే ఉపయోగం ఏంటి నాకు? ఆయన ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, ఎక్కడో చచ్చిపోయాడు, ఇప్పుడు నా బాధ పరిస్థితి ఏంటి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అలాంటి వారికి యేసుప్రభు వారు చెప్తున్న విషయం ఏంటంటే, అవును కరెక్టే, బాధలున్నాయి, శ్రమలున్నాయి, కష్టాలున్నాయి. ఇవి జీవితంలో ఏదో ఒక దశలో ఎవరో ఒకరు తప్పకుండా మనం అనుభవించాల్సిందే. కానీ ఈ జీవితం ముగిసిన తర్వాత నిజమైన జీవితం ఉంటుంది. మహా అయితే 50 సంవత్సరాలు. ఒక ఆయన అలా అడుగుతారన్నమాట, మనం పెండాలో కూర్చున్నాం కదండి, పెండా కింద మనం కూర్చున్నాం కదా, 50 సంవత్సరాలకి ఇక్కడ చాలా మంది ఉన్నాం మనం. 100 సంవత్సరాలకి పిల్లలు తప్ప ఇంకెవరు ఉండం మనం. మన ఫోటోలు, మన పిల్లలు ఎక్కడో స్టోర్ రూమ్ లో ఎక్కడో పెట్టేస్తారన్నమాట కదండి. అందుకని యేసుప్రభు చెప్తా ఉన్నారు, ఏమంటారంటే ఇవన్నీ క్షమిపోయినవే, ఇవన్నీ ఉంటాయి, తప్పించుకోలేం మనం. కానీ ఈ జీవితాన్ని దాటిన తర్వాత ఎక్కడ గడపబోతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఎక్కడ గడపబోతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని యేసుప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనకి జీవాహారం అవడానికి. ఇప్పుడు ఎవరైతే ఆ జీవాహారాన్ని భుజిస్తారో, మరలా ఒకసారి ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం దగ్గర రండి. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం దగ్గరికి. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. జీవాహారం నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజిస్తేనే వాడెల్లప్పుడూ జీవించును. భుజించడం అనే మాట చూసారండి. భుజించడం అంటే ఏంటంటే అర్థం? తినడం కదండి. ఇప్పుడు 35వ వచనం చూడండి ఒకసారి, క్షమించండి 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. జీవం గలవారు కారు. అమ్మా అయ్యా, యేసుప్రభు వారు శాశ్వతం ఉండేవాడు, అయితే మనకి జీవాన్ని ఇవ్వడానికి శరీరధారగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిత్యము ఉండేవాడు, జీవాహారం, నిత్య జీవాహారం. అయితే ఇప్పుడు యేసుప్రభు ఎవరికి సంబంధించిన వాడు అవుతారో వాళ్ళు కూడా నిత్యము జీవించే వాళ్ళు అవుతారు. యేసుప్రభు వారు మీకు సంబంధించిన వాడు అయ్యారనుకోండి, మీరు చేసుకున్నారనుకోండి, మీరు కూడా నిత్యము జీవించేవారు అవుతారు. దేవునితో ఎల్లప్పుడూ నిత్యము జీవించేవారు అవుతారు. అయితే ఇక్కడ ఏమన్నారంటే నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని తాగాలి అన్నారు. ఎంత విచిత్రమైన మాటలండి ఇవి. శరీరాన్ని తినడం ఏంటి, రక్తాన్ని త్రాగడం ఏంటి? మనకే కాదు, వాళ్ళకు కూడా ప్రశ్న వచ్చింది. శరీరాన్ని తినడం, రక్తాన్ని తాగడం అంటే ఏంటో చూద్దాం. మనకి చాలా మందికి తెలుసు యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాడటండి. యేసుప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అనేకుల విమోచన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడంట, బలిగా అర్పించడానికి వచ్చాడంట. నేను చెప్పుకున్నా కదండి, ఈ టేబుల్ విరిగిపోతే ఏం చేశారు నా స్నేహితుడు? ఈ స్నేహితులు ఏం చేశారు? ఈ టేబుల్ విరిగిపోతే విరిగొట్టింది నేను, కట్టాల్సింది నేను, కానీ వెనుకను నా స్నేహితులు ప్రేమించి నన్ను పక్కకు తప్పించి నా స్థానంలో వాడు నిలబడి నేను కట్టాల్సిన 10,000 వాడు కట్టాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే అనేకుల విమోచన కొరకు వాళ్ళ స్థానంలో వాళ్ళ పాప శిక్షని అనుభవించడానికి భరించి, నేను ఆ శిక్షను భరించడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు. ఈ లోకానికి వచ్చాడంట. నీ మనందరి పాప శిక్షని
ఆయన భరించడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు. కలువరిశిలలో మీ కొరకు నా కొరకు మీ స్థానంలో నా స్థానంలో ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. కలువరిశిలలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన 3 మేకుల మధ్య వేలాడాడు. ఆయన ఎన్నో కొరడా దెబ్బలు తిన్నారు ఆయన. అయితే వీటన్నిటికంటే ఇంకా భయంకరమైనది ఏంటంటే మీ మీదకి నా మీదకి రావాల్సిన న్యాయమైన దేవుని శిక్షని ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, అంటే ఎవరైతే ఆయన శరీరాన్ని రక్తాన్ని తింటారో అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన అంగీకరిస్తారో వారికి నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త మరలా 6వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40 వచనం చూడండి. ఆరో అధ్యాయం 6వ అధ్యాయం 40 వచనం. 47 వచనమ్మా. విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు. అమ్మా, ఆయన శరీరాన్ని తినడం, ఆయన రక్తాన్ని తాగడం అంటే మరేదో కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచడం. ఆయన యందు విశ్వాసం ఉంచితే వాడు మాత్రమే నిత్య జీవం గలవాడంట. నిత్య జీవం గలవాడంట. అంటే ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయినా సరే దేవుడి దగ్గర ఎల్లప్పుడూ జీవించేవారం అవుతాం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనం విశ్వాసం ఉంచామా లేదా అనేదే. నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచామా లేదా? ఎందుకో చెప్పంటారా? ఎందుకు ఇలా అడగాల్సి వస్తుందంటే యేసు ప్రభు ఎవరో తెలుసు మనకి, యేసు ప్రభు వారు ఏం చేశారో తెలుసు మనకి, అక్కడతో ఆగిపోతా ఉన్నారు. యేసు ప్రభు గురించి బయట వారిని అడిగినా చెప్పేస్తారు వాళ్ళు. ఎవరండి? యేసు ప్రభు వచ్చాడండి, చచ్చిపోయాడండి, వెళ్ళిపోయాడంటండి. తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. తెలిస్తే సరిపోద్దంటారండి? తెలిస్తే నిత్య జీవం పొందుకున్నట్లు కాదు, తెలిస్తే పరలోకాన్ని పొందుకున్నట్లు కాదు, తెలిస్తే ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవించడం కాదు, తెలియడం కాదు. తెలుసు అందరికీ, కానీ విధేయత చూపించాలి, లోబడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు మాత్రమే నిత్య జీవం గలవాడు. మరి ఆయన గురించి తెలుసా లేదా? ఆయన తెలుసా మీకు? ఆయన గురించి తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, ఆయన తెలియాలి. మరి ఆయన మీకు తెలుసా? అది చాలా ప్రాముఖ్యం. ఆయన మీకు తెలుసా? ఒకవేళ నిజంగా ఆయన తెలిస్తే జీవితంలో ఖచ్చితంగా దేవుడు మార్పులు తీసుకొస్తాడు. ఎలాంటి మార్పులు తీసుకొస్తాడంటే, నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన. నాకు ఒకప్పుడు యేసుప్రభు నమ్ముకో మునుపు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఆ రోజు ఒక సినిమా వచ్చింది. మా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఒరే నువ్వు కాలేజ్ అయిపోగానే వచ్చే హాల్కి మనల్ని కూడా ఫోన్ చేసి రమ్మను అని అన్నాడు అన్నమాట. సరే రా అన్నాను. అయితే అయిపోయింది. ఒక 2-3 రోజులు అనుకుంటా, నాకు కరెక్ట్గా గ్యాప్ గుర్తులేదు, కానీ ఒక క్రిస్మస్ ప్రోగ్రాంకి వెళ్ళానన్నమాట. వెళ్తే ఆ క్రిస్మస్ ప్రోగ్రాంలో దేవుడు నాతో మాట్లాడాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మరలా ఒక సినిమా వచ్చింది, దగ్గరలోనే ఒక సినిమా వచ్చింది. మరలా ఫోన్ చేశాను మా స్నేహితుడు, ఒరే రారా వచ్చింది కదా సాయంత్రం వచ్చేసేయండి. ఈసారి అలాగే రా అని చెప్పడానికి భయం వేసింది. అరే సంవత్సరాలు సినిమా అంటే విపరీతమైన ప్రేమ కలిగిన వాడిని ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం ఎలా మార్చింది నా జీవితాన్ని? హృదయాన్ని మారుస్తాడు ఆయన. నూతన జీవితాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా మార్పు మన జీవితంలో కనిపిస్తుంది.
అయితే నా ప్రశ్న, బాబు మేము యేసు ప్రభు నమ్ముకుంటున్నామయ్యా, చాలా సంవత్సరాలు అయిందయ్యా అని అంటే కనుక మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటండి? మీ మాట తీరులో ఏమైనా మార్పు వచ్చిందా? చర్చిలో కూర్చున్నట్లుగా ఇంట్లో ఉంటున్నారా? సెల్ ఫోన్లో ఏమనుకోకండి, సెల్ ఫోన్లో ఒకసారి ఇలా వచ్చిందనమాట. చర్చిలో అంట భక్తి పరురాలంట, ఇంట్లో గయ్యాలంట. నాకు వాట్సాప్లో పెట్టారు ఎవరో, నవ్వు వచ్చింది నాకు. ఆలోచన చేయండి, మీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? నిజంగా మీరు తీసుకున్నవన్నీ తిరిగి ఇచ్చేశారా? మీ మీద కోపం ఉంచుకున్న వాళ్ళని క్షమించారా? మీ ఇంట్లో ప్రేమ కలిగి ఉంటున్నారా? మార్పు మీ జీవితంలో లేకపోతే మీరు యేసు ప్రభువుని కలుసుకోలేదు. ఇంకా యేసు ప్రభువుని కలుసుకున్న జీవితంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అదే ఒక గొప్ప సూచన. కాబట్టి ఈ రాత్రి మనం ప్రశ్న వేసుకుందాం. ఏంటో చెప్పంటారా? యేసు ప్రభు గురించి తెలిసి అక్కడితో ఆగిపోయామా, లేదా సంఘానికి వస్త్రం అనుకుని యేసు ప్రభుని ఇంకా కలుసుకోలేదా? ఆలోచన చేసుకుందామండి. ఎందుకో చెప్పంటారా? రోజులు బాగోలేదు. ఏ రోజు మన జీవితం గడిచిపోద్దో అంతమైపోద్దో తెలీదు. కాబట్టి ఏ రోజు మన జీవితం ఆగిపోతుందో భూమి మీద తెలియదు. కాబట్టి ఈ రాత్రే దేవుడిచ్చిన అవకాశం. వీళ్ళు ఇలా మీటింగ్లో చెప్పుకుని ఉంటారులే, వెళ్ళిపోతారులే, ఏదో జరుగుద్దులే, సరదాగా వచ్చాం, వస్తే కొంచెం పుణ్యమైన వస్తుంది, వస్తే కొంచెం దేవుడు జీవిస్తాడు అనుకుని వచ్చి ఉంటే దేవుడు అలాగే తీసుకొచ్చాడు మిమ్మల్ని. మీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఆలోచన చేయండి. కాబట్టి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క మాట నేను జ్ఞాపకం చేసుకుని ముగిస్తాను. ఏంటంటే, వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి దేని గురించి వచ్చారండి? రొట్టెల కోసం వచ్చారు కదా. ఈ మధ్య బయట కనిపిస్తున్న వ్యవహారం అదే. యేసు ప్రభు దగ్గరికి వస్తే అప్పులు పోతాయి, ఆరోగ్యాలు పోతాయి, ఆరోగ్యాలు బాగుపడతాయి, అప్పులు పోతాయి, బాధలు తీరిపోతాయి, సమస్యలు తీరిపోతాయి. వాటి కోసమే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అవి సహాయం చేయగలరు వాటి విషయంలో, కానీ మరలా చెప్తా ఉన్నారు, అవి కాదు ముఖ్యమైనవి. అప్పు చేసావు, పోయావనుకోండి, నరకంలో కనబడితే ఏం ఉపయోగం? నా అప్పు తీరలేదు అందుకే నేను ఎవరిని నమ్మను అని కూర్చున్నాం, చచ్చిపోయాం. కానీ యుగయుగాలు శాశ్వతంగా దేవునికి దూరం అవ్వాల్సిందే కదండి. ఎంత వేదన అది. కాబట్టి కేవలం వీటి గురించే ఆలోచించి ఆయన దగ్గర రావద్దండి. ఆయన దగ్గరికి ఎందుకు రావాలంటే, నిన్న కూడా చెప్పాను, ఎందుకు రావాలండి? ఏం వెతకడానికి రావాలి ఆయన దగ్గరికి? కృప కోసం రావాలి, క్షమాపణ కోసం రావాలి, సంపూర్ణ విమోచన కోసం రావాలి. అట్లా దేవుడు మనందరినీ ఆహ్వానిస్తా ఉన్నాడు. నిత్య జీవాన్ని ఇచ్చే జీవాహారైన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనం కూడా నిత్య జీవంలో పాలుభాగస్తులు అవుతామని ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారాగా సెలవిస్తా ఉన్నాడు. అయితే మనం విశ్వాసం ఉంచామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దయచేసి తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఎవరికి వారంగా ఆలోచించేద్దామమ్మా. యేసు ప్రభు గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ నా బ్రతుకుని మార్చాడు ఆయన. నాకు ఇంకేం కావాలండి? బ్రతుకు మారకుండా ఎన్ని మంచి పనులు చేస్తే ఉపయోగం ఏంటి? నా హృదయాన్ని మార్చాడు ఆయన, నా జీవితాన్ని మార్చాడు ఆయన, నా జీవితానికి ఒక అర్థం ఇచ్చాడు ఆయన. ఎందుకు బతుకుతున్నానో, ఎందుకు బతకాలో తెలుసు, దానికోసమే బ్రతుకుతా ఉన్నాను నేను.
అలాంటి దేవుడండి ఆయన. కులాన్నో మతాన్నో మార్చడానికి రాలేదు ఆయన, హృదయాన్ని మార్చడానికి వచ్చాడు ఆయన. నీకు నిత్య జీవం ఇవ్వాలని పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన. నా పాప క్షమాపణ కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టాడు, మరణించాడు ఆయన, తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన సజీవుడు. ఇప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించగలడు ఆయన. ఈ రాత్రి ఆలోచించేద్దామండి. ఆయన యందు విశ్వాసం ఉంచామా మనం? నా జీవితంలోకి రా ప్రభువా, నాకు దేవుడిగా ఉండు ప్రభువా అని ఆహ్వానించామా మనం? ఆహ్వానించకపోతే ఈ రాత్రి ఆలోచించేద్దాం. రేపు దాని గురించి వదిలేద్దాం. మనకు తెలీదు. వాళ్ళ గురించి వాళ్ళకు భయపడి, దీనికి భయపడి ఈయనకు దూరం అయిపోతే, మరలా ఈయన గురించి వినే అవకాశం లేకపోతే, ఎవరి గురించి అయితే భయపడుతున్నారో వాళ్ళు ఎంతవరకు రాగలరు? ఎంతవరకు సహాయం చేయగలరు? క్షయమైపోయే వాటి కోసం భయపడద్దు, ఆలోచన చేయొద్దు. అక్షయమైన వాటి కోసమే మనం కష్టపడాలని యేసుప్రభువు చెప్తా ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మీ వందనాలైనా ఈ రాత్రి తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారు. అపరాధాల చేత, పాపం చేత చచ్చిన మమ్మల్ని అలా వదిలేయలేదైనా. మీ ప్రియకుమారుని లోకానికి పంపించి మమ్మల్ని బ్రతికించారు ప్రభా. పెంట కుప్పల మీద బ్రతకాల్సిన మమ్మల్ని మీతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టారయ్యా. దేవ, అంత గొప్ప కృపనిచ్చారయ్యా, అంత గొప్ప దయను చూపించారయ్యా, అంత ప్రేమను చూపించారు మా మీద. మీకు వందనాలయ్యా, మీకు వందనాలు. ఈ రాత్రి ప్రభా, ఎవరైతే మీ వాక్యాన్ని విన్నారో, ఎవరైతే ఆలోచిస్తా ఉన్నారో మీరు దర్శించండి ప్రభు. దినాలు బహు చెడ్డగా ఉన్నాయని మీ లేఖనం చెప్తా ఉంది. మా చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతా ఉందయ్యా. కనికరం చెల్లించండి అయ్యా. ఆశీర్వాదాల కోసమో, మంచి జరుగుతుందనో, శ్రమలు పోతాయనో, కేవలం ప్రభా విడిచిపెట్టే వాటి కోసమే మేము ఆలోచించే వారిగా ఉండకుండా, శాశ్వతం నిత్యము ఉండే మీ సన్నిధి గురించే ఆలోచించేవారుగా, దాని గురించే మీ అంతకు వచ్చేవారుగా ఉండడానికి సహాయం చేయండి. కృప చూపించండి, కనికరం చూపించమని, తర్వాత వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడమని, బలపరచమని, సహాయం చేయమని మీ కృపగల హస్తాలకే అప్పగించుకుంటూ